హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్ టెక్. ఇప్పుడు మన ఇండియన్ రైల్వేస్లో ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారం, ర్యాలీలు మరియు సమావేశాలతో యూనియన్ నాయకులు అండ్ యూనియన్ మెంబర్స్ అందరూ కూడా బిజీగా ఉన్నారు. అయితే ఇంతకీ అసలు ఈ ఎన్నికలు ఎందుకు జరుపుతున్నారు? ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఎవరికి ఉంటుంది? ఇంకా విజేతను ఎలా నిర్ణయిస్తారు? ఇటువంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అసలు యూనియన్లు అనేవి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే, ముఖ్యంగా కార్మికులకు మరియు యాజమాన్యానికి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మరియు కార్మికులు యాజమాన్యాలకి మధ్య సంబంధాలను మెరుగుపరచడానికని యూనియన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇవి కార్మికులకి ఇతర కార్మికులతో ఎటువంటి సమస్యలను ఉత్పన్నమైన యాజమాన్యానికి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కూడా ఉపయోగపడతాయి. రిజిస్టర్డ్ యూనియన్ అంటే ప్రభుత్వంచే గుర్తించబడినది అని అర్థం. ఏదైనా ఒక యూనియన్కి రిజిస్ట్రేషన్ కావాలంటే అది రిజిస్టర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ దగ్గర అప్లై చేయాలి. ఆ అప్లికేషన్ పరిశీలించి యూనియన్కి కావాల్సిన అర్హతలు ఉంటే రిజిస్ట్రేషన్ని యాక్సెప్ట్ చేస్తారు. రికగ్నైజేషన్ అంటే యాజమాన్యం చేత గుర్తింపు పొందిన యూనియన్. యూనియన్లను రిజిస్టర్ చేయడం లేకపోతే రికగ్నైజ్ చేయడం అనేవి రెండు కంపల్సరీ కాదు, కానీ వాటి వలన వచ్చే ప్రయోజనాల దృష్ట్యా రిజిస్ట్రేషన్ మరియు రికగ్నైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక యాజమాన్యం యూనియన్ని ఎలా గుర్తిస్తుంది అంటే ఇందుకు రెండు విధానాలు ఉంటాయి. మొదటి విధానంలో యూనియన్ యొక్క కోరిక మేరకు యాజమాన్యం దానిని గుర్తించవచ్చు. ఇంకా రెండవది ఏమిటంటే ఎలక్షన్స్ కండక్ట్ చేసి దేనికైతే అత్యధిక మెజారిటీ వస్తుందో దాన్ని యాజమాన్యం గుర్తిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎలక్షన్స్ యూనియన్ యొక్క గుర్తింపు కోసం జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి యూనియన్కి కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకుందాం. ఇందులో చాలా అర్హతలు ఉన్నాయి. మొదటిది, ఏదైనా యూనియన్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అది రిజిస్ట్రేషన్ అయి కనీసం 1 సంవత్సరం పూర్తి కావాలి. రెండవది, ఈ ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్న యూనియన్ ఏదైనా ఒక క్యాస్ట్ను బేస్ చేసుకుని కానీ, ఏరియాతో బేస్ చేసుకుని కానీ, లాంగ్వేజ్ని బేస్ చేసుకుని కానీ ఏర్పాటు కాకూడదు. ఇందులో పోటీ చేసే ఏ యూనియన్ అయినా ఓపెన్ లైన్లో పోటీ చేసినట్లయితే 50,000 రూపాయలు మరియు మెట్రో లేక ప్రొడక్షన్స్ యూనిట్స్లో పోటీ చేసినట్లయితే 40,000 రూపాయలని సెక్యూరిటీ డిపాజిట్గా డిపాజిట్ చేయాలి. ఇది రిఫండబుల్ అమౌంట్. ఏ యూనియన్ అయితే పోలైన వ్యాలిడ్ ఓట్లలో 5% కంటే ఎక్కువ ఓట్లని సంపాదిస్తుందో వాళ్ళకి ఈ అమౌంట్ని రిఫండ్ చేస్తారు. 5% కంటే తక్కువ అయితే ఈ అమౌంట్ని రిఫండ్ చేయరు. ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఎవరికి ఉంటుందనగా, నాన్ గెజిటెడ్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత ఉంటుంది. ఓటు వేసేందుకు గాను వీళ్ళ దగ్గర రైల్వే ఐడి కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. ఎంప్లాయీ ఐడి కార్డు లేకపోయినట్లయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఏదైనా ఒక ఐడి కార్డ్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్ ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. ఓట్ల లెక్కింపు అనంతరం యూనియన్లకు వచ్చిన ఓట్లు మరియు ఓట్ల పర్సంటేజ్ని బట్టి యూనియన్లకి గుర్తింపునిస్తారు. ఇందులో చాలా దశలు ఉంటాయి. అందులో మొదటిది, మొత్తం ఓట్లలో అంటే ఓటర్ లిస్టులో ఉన్న మొత్తం ఓట్లలో ఏ యూనియన్స్కి 30% కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో అవి యాజమాన్యంచే గుర్తించబడతాయి. ఈ విధంగా ఒక యూనియన్కి మాత్రమే 30% కంటే ఎక్కువ ఓట్లు వచ్చినట్లయితే రెండవ యూనియన్ గుర్తించడానికి వేరే పద్ధతిని ఫాలో అవుతారు. అదేంటంటే, పోలైన మొత్తం వ్యాలిడ్ ఓట్లలో ఏ యూనియన్ 35% కంటే ఎక్కువ ఓట్ పర్సంటేజ్ని పొందుతుందో దానిని గుర్తిస్తారు. ఈ పద్ధతిలో రెండు యూనియన్లకి 35% కంటే ఎక్కువ ఓట్లు వచ్చి మరియు ఓట్లు సంఖ్య కూడా సమానంగా ఉన్నట్లయితే లక్కీ డ్రా తీసి ఏదో ఒక యూనియన్కి మాత్రమే రికగ్నైజేషన్ ఇస్తారు. అయితే ఏ ఒక్క యూనియన్ కూడా ఓటర్ లిస్టులో ఉన్న వాటిలో 30% కంటే ఎక్కువ ఓట్లు సంపాదించినట్లయితే
మొత్తం పోలై వ్యాలిడ్ ఓట్లలో 35% పైగా సంపాదించిన 2 యూనియన్లని రికగ్నైజేషన్ చేస్తారు. ఈ పద్ధతిలో కూడా 35% కంటే ఎక్కువ ఓట్లు ఏ యూనియన్ కూడా పొందనట్లయితే ఇంకో పద్ధతిని ఉపయోగించి యూనియన్ని రికగ్నైజ్ చేస్తారు. అదేంటంటే మొత్తం పోలై వ్యాలిడ్ ఓట్లలో 20% కంటే ఎక్కువ పొందిన యూనియన్ని రికగ్నైజ్ చేస్తారు. ఈ విధానంలో 2 లేదా ఎక్కువ యూనియన్లను 20% కంటే ఎక్కువ ఓట్లు మరియు సమానంగా పొందినట్లయితే లక్కీ డ్రా తీసి ఒకదానికి మాత్రమే రికగ్నైజేషన్ ఇస్తారు. ఈ లాస్ట్ ఆప్షన్ ద్వారా ఒక్క యూనియన్కి మాత్రమే గుర్తింపునిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని యూనియన్లకి 20% కంటే తక్కువగా ఓట్లు వచ్చినట్లయితే ఏ యూనియన్ని కూడా యాజమాన్యం గుర్తించదు. ఇప్పుడు యాజమాన్యంచే గుర్తింపు పొందడం వలన యూనియన్కి మరియు ఎంప్లాయీస్కి కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. గుర్తింపు పొందబడిన యూనియన్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలను నేరుగా యాజమాన్యానికి చేరవేస్తుంది. ఎంప్లాయీస్కి రావాల్సిన జీతభత్యాలు, వారికి కావలసిన చట్టపరమైన హక్కుల గురించి యూనియన్లు యాజమాన్యాలతో చర్చలు జరుపుతాయి. యాజమాన్యం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అవి తప్పకుండా యూనియన్ని సంప్రదించి వారి అంగీకారం మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనియన్లు ఏవైనా సర్క్యులర్ జారీ చేసినట్లయితే అవి ఎంప్లాయీస్ వర్క్ ప్రదేశంలో డిస్ప్లే చేయవచ్చు. అంతేకాకుండా గుర్తింపు పొందిన యూనియన్ ఎంప్లాయీస్ నుంచి మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా కొంత అమౌంట్ని సేకరించవచ్చు. ఇంకా ప్రతి ఆఫీస్లో ఒక ఎంప్లాయీని యూనియన్కి ప్రతినిధిగా ఎన్నుకోవచ్చు. యూనియన్లో సభ్యత్వం ఉన్న ఎంప్లాయీస్ ఏవైనా మీటింగులు అటెండ్ అయ్యేటప్పుడు వారికి స్పెషల్ లీవ్లను కూడా యాజమాన్యం కల్పిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.